ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కూటమి ఒకవైపు పాలన సాగిస్తూనే మరోవైపు రాజకీయంగా పట్టును కూడా బిగిస్తోంది. కూటమిలో మూడు పార్టీలు ఎవరికి వారుగా బలోపేతం కావాలని చూస్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా జనసేన క్షేత్రస్థాయిలో పట్టు పెంచుకోవాలని భావిస్తోంది. రిమార్క్ లేని నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది కూడా. ఇందులో భాగంగానే ఉమ్మడి ప్రకాశం జిల్లాపై ఫోకస్ పెట్టింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ద్వారా మరో మాజీ మంత్రి మానగుంట జనసేన పార్టీలో చేరబోతున్నారట. వైసీపీని వీడి జనసేనలో చేరినప్పుడే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీని ఖాళీ చేస్తానని బాలినేని ప్రకటించారు. అన్నట్లుగానే ఇప్పుడు బాలినేని ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కందుకూరు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డిని జనసేనలోకి తీసుకువచ్చేందుకు బాలినేని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రకాశం జిల్లాలో జనసేన కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి. భవిష్యత్తులో భారీ రాజకీయ శక్తిగా జనసేన అవతరించనుందన్న నమ్మకంతో మహీధర్ రెడ్డి సైతం జనసేనపై మొగ్గు చూపుతున్నారట. ఒకప్పటి తన సహచరుడు బాలినేని ఇప్పటికే జనసేనలో ఉండడంతో మహీధర్ రెడ్డి సైతం దాదాపుగా జనసేనలో చేరాలని నిర్ణయం తీసుకున్నారట. వివాదరహితుడు, సీనియర్ నేత, సుదీర్ఘ రాజకీయ కుటుంబ నేపథ్యం వల్ల మహీధర్ రెడ్డి చేరికను ఇతర భాగస్వామ్య పక్షాలు ఆహ్వానించనున్నాయి. ప్రకాశం జిల్లాకు చెందిన మానుగుంట మహీధర్ రెడ్డి సీనియర్ నేత. 1989లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన మానుగుంట 2014 వరకు కాంగ్రెస్లోనే కొనసాగారు. 2014లో కాంగ్రెస్ రాష్ట్ర విభజన పరిణామాల అనంతరం ఆయన వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ నుండి కందుకూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. 2019లో వైసీపీ టికెట్ ఇవ్వకపోయినా పోటీకి దూరంగా ఉన్నారనే తప్ప పార్టీ మారలేదు. 2009 నుండి 2014 వరకు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన మహీధర్ రెడ్డి తండ్రి ఆదినారాయణ రెడ్డి సైతం ఎమ్మెల్యేగా సేవలందించారు. బలగం ఉండి కూడా అధిష్టాన నిర్ణయానికి ఏనాడు ఎదురు చెప్పలేదు. జగన్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మహీధర్ రెడ్డి జనసేన గూటికి చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. అదే జరిగితే జనసేనకు లభించే సీట్లు కూడా పెరుగుతాయి. అటు పవన్ సైతం అన్ని జిల్లాల్లో బలమైన జనసేన ప్రాతినిధ్యం కోరుకుంటున్నారు. రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లాగా పేరొందిన ప్రకాశం కీలక నేతలు ఉండాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే మహీధర్ రెడ్డి చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. జిల్లా స్థాయిలో వైసీపీలోని ద్వితీయ శ్రేణి నాయకత్వం బాలినేని ఆధ్వర్యంలో జనసేనాని వైపు ఇప్పటికే అడుగులు వేయగా సీనియర్ నేతలు, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు సైతం జనసేన వైపు చూస్తున్నారు. ఇప్పటికే కందుకూరు సీటు ఓడించి తన సత్తా చూపించిన మానుగుంట చేరికతో జిల్లాలో జనసేనలోకి నాయకుల ప్రభావం కొనసాగేలా బాలినేని చర్యలు చేపట్టారు. జనంలో కొద్దిపాటి క్రేజ్, మంచి పేరు ఉన్న నేతలకు ప్రయారిటీ ఇస్తూ బాలినేని ముందుకెళుతున్నారు. తాను చేసిన శపథం మేరకు జిల్లాలో వైసీపీని ఖాళీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.